నమస్తే అండి. నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఇడ్లీ ఉప్మా రవ్వతోటి డైలీ ఉప్మా ఇంకాను రవ్వ దోశ తిని బోర్ కొడుతుంది కదా, పిల్లలకైనా పెద్దలకైనా బోర్ కొడుతుందండి. అలాంటప్పుడు ఒకసారి ఇలా నేను చేసి పెట్టిన విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. వారానికి 2-3 సార్లు చేసి పెట్టినా కూడా మళ్ళీ చేయమని అడుగుతారు, అంత బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది మార్నింగ్ టిఫిన్కి అయినా చేసుకోవచ్చు, లేదంటే నైట్ డిన్నర్కి అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి మీడియం సైజు ఒక 3 ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. మీరు క్వాంటిటీని బట్టి ఇంకా ఎక్కువ ఉన్నారు అంటే ఒక 4 కట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న కప్పు నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా చిన్న కప్పుతోటి ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వ వేసుకోండి. ఒక కప్పు వరకు వేసుకోండి, సరిపోతుంది. అందులోనే ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి అండి. శనగపిండి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేసిన తర్వాత వీటిని మొత్తం బాగా కలుపుకోవాలి. ఆ ఉప్మా రవ్వ, ఉల్లిపాయలు, ఆ శనగపిండి మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోండి. బాగా ఇలా పిసుకుతూ బాగా కలుపుకోండి, స్మాష్ చేస్తూ మెత్తగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మీడియం సైజు టమోటా ఒకటి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అందులోనే ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కొత్తిమీర, అలాగే తగినంత ఉప్పు చూసుకొని వేసుకొని మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చు. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వాము ఇలా నలిపి వేసుకోండి. వాము బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, ఇంకా మంచి అరుగుదల అనమాట వాము వాడడం వల్ల. ఇవన్నీ వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకోండి. ఇలా ఉల్లిపాయలను ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఎంత బాగా కలిపామంటే టేస్ట్ అంత బాగుంటుందండి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకొని ఈ గోధుమ పిండి కూడా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి కలిసేలాగా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోండి. మనకు దోశపిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి, మరి కొంచెం లూజ్గా కాకుండా. దోశపిండి బ్యాటరీ ఎలా ఉంటుందో దానికంటే కొంచెం గట్టిగా ఉండాలి, మరి లూజ్గా ఉంటే బాగోదండి, కొంచెం గట్టిగానే ఉండాలి. అందుకని చూసుకుంటూ వాటర్ కొంచెం కొంచెంగా వేసుకోండి, ఒక్కసారి వేసుకోకుండా వేసుకొని ఇలా వచ్చేంతవరకు బాగా కలుపుకోండి. చూసుకుంటూ వేసుకొని చూడండి, పిండి ఇలా వచ్చేంతవరకు మంచిగా కలుపుకోండి. ఇలా వస్తే సరిపోతుందండి, బ్యాటరీ కరెక్ట్గా సరిపోతుంది మనం వేసుకోవడానికి. ఇప్పుడు నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది, నేను వేసుకుంటున్నాను. కొంచెం వేసాం కదా, ఒకసారి మొత్తం వేసామంటే ఎక్కువ అవుతుంది, అందుకని చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకున్నాను కదా, మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. దీనికి ఒక స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని మీడియం సైజు ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారము, తగినంత ఉప్పు వేసుకోండి. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు, ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, అందులోనే ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడరు, మిరియాల పొడి, ఒక 1/2 వరకు నిమ్మదబ్బ వేయడం వల్ల టేస్ట్ చాలా పెరుగుతుందండి. ఇంకాను ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఆ ఉల్లిపాయలలో మనం వేసిన ఉప్పు, కారం, ఈ మసాలా మొత్తం బాగా పట్టేలాగా ఉల్లిపాయలకు బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం కలుపుతూ ఉంటే వాటర్ వచ్చేస్తుంది అందులో నుంచి, అప్పుడు అవంతా ఉల్లిపాయలు మసాలా అంతా అందులో నానిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పెన్నం కానీ లేదంటే ఒక చిన్న ఇలాంటి కడాయి కానీ పెట్టేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్నాం కదా ఈ బ్యాటరీ ఇందులో వేసుకోవాలి. రవ్వది ఒక 2 గరిటెల వరకు వేసుకొని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మరి సన్నగా వేసుకోకుండా కొంచెం మందంగా ఉండేలాగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మీకు కావాలంటే పైన కొంచెం ఆయిల్ వేసుకోండి, వద్దంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే కొంచెం వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా, ఆ స్టఫింగ్ కూడా పైనంతా నిండుగా స్ప్రెడ్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మంట 5 to 10 మినిట్స్ వరకు చిన్న మంట మీద కాల్చుకోవాలండి. చిన్న మంట మీద కాల్చుకుంటే మనకి లోపల వరకు చక్కగా కాలుతుంది, లేదంటే లోపల పిండి అలాగే ఉండిపోతుంది రవ్వ. అందుకనేసి మంట సిమ్లో పెట్టుకొని చక్కగా ఒక 10 to 10 మినిట్స్ వరకు మంచిగా కాల్చుకొని ఇప్పుడు రెండో వైపు కూడా అలాగే కాల్చుకోవాలి. ఒక 5 నిమిషాలు కాల్చుకుంటే రెండో వైపు సరిపోయిద్దండి. ఒక్కోసారి ఆనియన్స్ కింద అంటుకుపోతాయి, ఏం కాదండి, మీరు త్వరగా తిప్పేశారంటే అడుగు కింద ఆనియన్స్ అంటుకుంటాయి. అలా కాకుండా కొంచెం కాలిన తర్వాత తిప్పేసుకున్నామంటే మనకు ఆనియన్స్ అంటుకోకుండా వచ్చేస్తాయి. ఇలా 2 వైపులా మంచిగా కాల్చుకొని తీసేసుకున్నామంటే మనకి ఇప్పుడు రవ్వ అట్టు రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఒక్కటి తిన్నా సరిపోయిద్దండి, పిల్లలకైనా పెద్దలకైనా. మనం 4 ఉన్నామంటే 4 వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి. ఎప్పుడు చేసుకునే ఉప్మా ఇలాంటివి కాకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి, ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఇంకా లంచ్ బాక్స్లో పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.